అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్నారు? ముఖ్యంగా ఇప్పటివరకు వచ్చిన ఎవిడెన్స్ ప్రకారం అందరికంటే ఇంపార్టెంట్ పర్సన్ ఇందులో ప్రభాకర్ రావు. ఓకే. ఇతనేంటంటే ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌కి హెడ్‌గా ఉన్నాడు అంతకుముందు. ఆ తర్వాత అతను రిటైర్ అయిన తర్వాత కూడా అతన్ని ఓఎస్‌డిగా తీసుకున్నారు. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా తీసుకున్నారు. దాంతో పాటు అందులోనే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి పెట్టి దానికి ఇతన్ని హెడ్‌గా పెట్టారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్‌కి ఈ ప్రభాకర్ రావుని హెడ్‌గా తీసుకున్నారు. దాంతో పాటు ఫోన్ ట్యాపింగ్ డిసిగ్నేషన్ అథారిటీగా ఇతన్ని తీసుకున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో వన్స్ రిటైర్ అయిన వ్యక్తిని మళ్ళీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్‌కి తీసుకోలేదు. ఇదే ఫస్ట్ టైమ్. ఎందుకు తీసుకున్నారు అతన్ని? అతని వల్ల ఏం ఉపయోగం ఉంటుందని మళ్ళీ అతన్ని బ్యాక్ తీసుకున్నారనేది ఫస్ట్ డౌట్. ప్రాబ్లమ్ ఇక్కడ. సెకండ్ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ డిసిగ్నేషన్ అథారిటీగా ఇతన్ని తీసుకున్నారు. అయితే ఇప్పటివరకు ఐజీ కానీ అంతకంటే పై లెవెల్ ఆఫీసర్‌ని మాత్రమే ఈ అథారిటీగా తీసుకుంటారు. కానీ ఇతన్ని ఎందుకు తీసుకున్నారు దానికి అనేది సెకండ్ ప్రాబ్లమ్ ఇక్కడ. ఓకే. దీంతో ఇతని దాంట్లో ఏంటంటే ఇంకా నలుగురు వ్యక్తులున్నారు. భుజంగరావు అని, రాధాకిషన్ రావు, తిరుపతన్న, అలాగే ప్రణీత్ రావు అని చెప్పేసి ఇతని బృందంలో నలుగురున్నారు. ఇంటెలిజెన్స్ దాంట్లోనే మళ్ళీ ఎస్ఓటి స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ అని చెప్పేసి కొత్త డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి దానికి ప్రణీత్ రావు